మనం నిలబెట్టామని చెప్పారు. వెంటనే కనీసం ఆయన ఒక సంవత్సరం తర్వాత వేరే వ్యాఖ్యలు మాట్లాడున్నా సరే అనుకోవచ్చు. ఉన్న ఫలంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ సభలో పెట్టుకొని ఆ, ఈ రకంగా సమర్థత లేదు, శక్తి లేదు అంటే ఏ రకంగా ఉంటుందంటే ఇది ఏ సమయానికి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు అంటే అక్కడ తాత్కాలికంగా ఎవరిని తృప్తిపరచాలని ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారో అర్థమే కాదు. మొన్న చూస్తే 15 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పి మాట్లాడారు. ఈ మాట ఎప్పుడు మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నిజంగా గతం ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటికీ కబడి అద్భుతమైన అభివృద్ధి, అద్భుతమైన సంక్షేమం చేసి ప్రజలకు నిజంగా ఓట్లు వేసిన దానికి సార్థకత లభించింది. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లు వేయడం వల్ల ఈ రోజు అద్భుతమైనటువంటి పరిపాలన జరిగింది, అద్భుతమైనటువంటి సంక్షేమం జరిగింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతంగా లభించింది అని భావన వచ్చినట్లయితే వారు 15 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ఉన్నా కానీ మాకేం అభ్యంతరం లేదు. మాకు అభ్యంతరం అసలు ఉంది అంటే మాకు ఏ రకంగా ప్రజలు సంతోషంగా ఉంటే ఏ రాజకీయ పార్టీకి సంతోషం. బేసిక్ గా జనసేన పార్టీ కార్యకర్తలు ఇప్పుడే వాళ్ళ ఒక రకమైనటువంటి మానసిక వేదన గురవుతున్నారు. వాళ్ళని ఇప్పుడే ట్రోల్ చేస్తూ వాళ్ళని మొన్న కూడా 40 సంవత్సరాల పార్టీని నిలబెట్టామన్న వెంటనే వాళ్ళ ధర్మాలు అవేమి పక్క పెట్టేసి వాళ్ళకి అధికారం ఇచ్చిన పార్టీ వాళ్ళని ట్రోల్ చేస్తుంది. జెండా మోచారు, జెండా కూలీలు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏదో చేస్తూ వాళ్ళు కొట్టుకున్నారు. మాకేం బాధ లేదు. ఇప్పుడు ఎవరు జెండా కూలీలు అనుకుంటున్నారో, ఎవరు ఏ రకంగా మోస్తున్నాం అనుకుంటున్నారో, పల్లకిలో కూర్చోండేది ఎవరు, పల్లకిని మోచేది ఎవరు, ఆ పల్లకిని నడిపించేది ఎవరు అనేది వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. అంతిమంగా నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఈరోజు ఎలక్షన్లలో ఏ రకమైనటువంటి ప్రయాణం జరిగింది, ఎలక్షన్లలో ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఈ రోజు పరిస్థితులు ఏంటనేది గురించి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు 10 నెలలుగా ఇంతవరకు పరిపాలనలో జరిగేటువంటి వ్యవహారాలు ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత అందిన సంక్షేమం ఏంటి, వ్యవహారం ఎక్కడా మాట్లాడడం లేదు. ప్రజల్లో 10 నెలలుగా వచ్చినటువంటి వ్యతిరేకత పైన ఎక్కడ కూడా మాట్లాడుకున్నారు. నిన్న కూడా ఏదో ఉగాది శుభాకాంక్షలు చెప్తూ గత ప్రభుత్వం ఇంకా ఎందుకు వాసుదేవన్ గారు గతమై 10 నెలలు అవుతుంది కదా. 10 నెలలు అయిపోయినప్పటికీ కూడా మీరు ఉగాది ప్రస్తావన మీరు చేశారు. దాని సందర్భంగా మీకు ప్రశ్న. నిన్న మీ పంచాంగకర్త ఆయన ఎవరో నాకు పరిచయం లేదండి, నాకు పేరు కూడా తెలీదు. ఆయన అన్నారు శ్రీకృష్ణదేవరాయల తోటి జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చేశారు. మరి అంత చేటు మోయాలండి, అవసరమా? పోనీ ఆయన అలా మోసితే పంచాంగానికి మీ నాయకుడు లాస్ట్ ఇయర్ ఏమో ఇంట్లో సంప్రదాయబద్ధంగా కుడివైపు కండువా వేసుకుని మరీ హాజరయ్యారు. ఆవులని దూడల్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఈ సంవత్సరం ఇద్దరు మాయమైపోయారు. మీ నాయకుడు రాలేదు, వారి సతీమణి కూడా హాజరు కాల. సార్ సెట్లు కూడా మిస్ అయింది సార్. సెట్లు వీళ్ళు ఎందుకని అంటే నమ్మకాలు లేవా? ఉగాది పండుగ అంటే అధికారంలో ఉన్నప్పుడే నమ్మకం ఉంటుంది, హిందువులు గుర్తొస్తారా? అధికారంలో ఉన్నప్పుడు హిందువులు గుర్తు చేసుకోవాల్సిన లేదు సార్ వాసుదేవ్ గారు. అధికారంలో ఉన్నాం కదా మర్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ అధికారంలో ఉండి అధికారికంగా ఆయన చేయాల్సినటువంటి బాధ్యత కార్యక్రమాలు జరిగాయి. మీ పంచాంగకర్త ఇంకోటి కూడా చెప్పారు, మీ పంచాంగకర్త ఇంకోటి కూడా చెప్పారు, ప్రజలు తప్పు చేసి పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు పంచాంగాలు ఇవేమి ఉండవండి, ఈ రాశి వాళ్ళకి ఇది జరుగుతుంది, ఈ రాశి వాళ్ళకి ఇది, అంతేగాని ప్రజలు తప్పు చేశారు, తెలుసుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు ఇలాంటివి ఉండవు. కొంచెం పెట్టేవాళ్ళని అదిగా ముందరే బ్రీఫింగ్ ఆయన చెప్తుంటారు కదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అని బ్రీఫింగ్ ఇచ్చి చేయాలి. బ్రీఫింగ్ అనుకోవాల్సిన పని లేదు సార్. నేను ఇందాక కూడా ఆ రకంగా మాట్లాడేప్పుడు మీరు అన్నట్టు ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రకంగా జరుగుతుందనేది ఉన్నది వాస్తవం. దాన్ని ఒక అంచనా వేసి ఊహించి మనం చెప్పగలగడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని గురించి చెప్పినటువంటి పరిస్థితి అట్లా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడారో, ఇక్కడ 15 సంవత్సరాలు వెళ్ళిపోతాము, 15 సంవత్సరాలు మనం ఉంటున్నాము, 15 సంవత్సరాల ప్రయాణం జరుగుతుందంటే ఇండైరెక్ట్ గా ఏ రకంగా మెసేజ్ ఇచ్చారు ఆయనటువంటి సొంత పార్టీ కార్యకర్తలకి? నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను సార్. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలని
మీరు ఒక నిమిషం పాటు జనసేన పార్టీ కార్యకర్తగా అయితే ఏ రకంగా తీసుకుంటారు? కొద్దిగా నాకు ఒకసారి ఇప్పుడు మీరు జర్నలిజానికి పక్కన పెట్టి ఒక నిమిషం పాటు ఒక జనసేన పార్టీ కార్యకర్తగా మీ యొక్క సొంత ఆలోచన ఏ రకంగా తీసుకుంటారు దీన్ని? నేను 15 కార్యకర్తను కాదండి. సంవత్సరాల పాటు నీ సార్ పల్లకి సార్ ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉగాదికి ఎక్కడ పోయారు అది చెప్పండి సార్. సరే. ఉగాదికి జనసేన అలా కాదు. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక నిమిషం నాగార్జున నేను గారు, చెప్తా. నేను ఇప్పుడు సురేష్ గారు నేనే పార్టీ కార్యకర్త నేను చెప్తానండి దానికి. సభ్యత్వాలు లేవు. మీరు జనసేనలో అభిప్రాయాన్ని సరే, ఏం మీరు చెప్తారు పోనీ? కనీసం జనసేన చెప్పమని నాయకుడే ఉన్నారు ఇక్కడ, మీరు- అధికార ప్రతినిధి. మీరు పార్టీ సంబంధం చెప్పట్లేదు. మాట్లాడుతాండి. సరే, మా లక్ష్మీకాంత్ గారు చెప్తారు మీరు అడిగిన ప్రశ్నకి. లక్ష్మీకాంత్, ఇక్కడ నేనైతే ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారి చరిస్మాతోనో చంద్రబాబు నాయుడు గారి చరిస్మాతోనో ఎలక్షన్ లో గెలిచామనుకుంటే అది వారి యొక్క పొరపాటే. మీ నాయకుడి వల్ల కేవలం గెలిచారంటారు, అక్కడ అంతేనా? వచ్చినటువంటి- మీ నాయకుడి వల్ల అక్కడ గెలిచారు. వచ్చినటువంటి ఓట్లలో చెప్తున్నాను సార్, అక్కడ వచ్చినటువంటి ఓట్లలో తేడాని మీరు గమనించండి. 20 లక్షల ఓట్లు తేడా ఉంది గెలుపు ఓటమికి మధ్యలో. ఆ 20 లక్షల ఓట్లు కొంతమంది వర్గాల అసంతృప్తి ఉన్నటువంటి విషయం వాస్తవం. ఉన్నటువంటి